ఏది అయినా ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఇయాల్ జమీర్ నెతన్యాహు ప్రభుత్వానికి కీలక హెచ్చరిక చేశారు. పలు దేశాలతో ఘర్షణల కారణంగా మానవ వనరుల కొరతతో ఇజ్రాయెల్ సైన్యం కుప్పకూలే ప్రమాదం ఉందని చెప్పారు. సైన్యంలో ఉన్న ఖాళీలను వేగంగా భర్తీ చేయాలని, లేదంటే సాధారణ కార్యకలాపాలను నిర్వహించడం కూడా కష్టమవుతుందని నెతన్యాహు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో నెతన్యాహు ప్రభుత్వానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది. మానవ వనరుల కొరతతో ఇజ్రాయెల్ సైన్యం కుప్పకూలే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఇయాల్ జమీర్ హెచ్చరించారు. భద్రతా కేబినెట్ సమావేశంలో జమీర్ ఈ వ్యాఖ్యలు చేశారని పలు నివేదికలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఓ కథనం ప్రచురించింది. సిబ్బంది కొరతకు తోడు కార్యాచరణ ఒత్తిళ్లు తీవ్రమవుతుండటమే ఇందుకు కారణమని జమీర్ పేర్కొన్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా సైన్యం సంసిద్ధతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని వెల్లడించింది. సైన్యంలో ఉన్న ఖాళీలను వేగంగా భర్తీ చేయాలని, లేదంటే తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నెతన్యాహు ప్రభుత్వాన్ని హెచ్చరించారని తెలిపింది. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ 10 రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడుల తర్వాత ఐడిఎఫ్ పై భారం విపరీతంగా పెరిగింది. గాజాలో మిలిటరీ ఆపరేషన్ సహా పలు సైనిక చర్యలే ఇందుకు కారణమయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యానికి సుమారు 12,000 మంది సైనికుల కొరత ఉందని అంచనా. ప్రస్తుతం ఇజ్రాయెల్కు 170,000 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. 4 లక్షల మంది రిజర్వ్ బలగాలున్నాయి. జనవరిలోనే ప్రధాని నెతన్యాహుకు లేఖ రాసిన జమీర్ ఇప్పుడు మరోసారి హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తగిన చర్యలు తీసుకోకపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ సాధారణ కార్యకలాపాలను నిర్వహించడం కూడా కష్టతరమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.